జూన్ 12న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఇక విమాన ప్రమాదానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమణబాబు లైవ్ లో అందిస్తారు. రమణబాబు, గంట గంటకి కూడా మృతుల సంఖ్య పెరుగుతోంది. 242 మంది ప్రయాణిస్తున్న ఈ విమాన ప్రమాదంలో ఇప్పటికే 133 మంది మృతి చెందినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మొత్తం మీద ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్కి వెళ్లి దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దాఖలా లేవు. సో ఏం జరుగుతోంది అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశమే ఉందంటున్నారా? ఎగ్జాక్ట్లీ రోజా, ఎందుకంటే ఇది కూలడం సరాసరిగా జనావాసాలపై పడింది. దాంతో అక్కడ మరింత మంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీపై కూడా కూలింది అని చెప్పేసి మనకి వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మెడికోస్ చాలా మంది ఉంటారు. అంటే ఒక కాలేజ్ అంటే ఆలోచించండి మీరు, ఏ టైప్ ఆఫ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అండ్ 20 మంది మెడికల్ చనిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. మేఘాని అనేటువంటి ప్లేస్ ఆల్రెడీ ఒక రెసిడెన్షియల్ ఏరియా అండ్ ఆ ఏరియాకి సంబంధించి అనేక కాలనీస్ కావచ్చు, ఆ ఏరియా అంతా కూడా ఫుల్ జనాలు ఎక్కువగానే ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఈ మృతుల సంఖ్య అయితే మాత్రం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఒక ఎర్లీ అవర్స్ అని కాదు, లేకపోతే ఒక ఈవినింగ్ టైం అని కాదు, ఒక మిడ్ నైట్ అని కాదు. అఫ్ కోర్స్ మిడ్ నైట్కి ముందు కూడా ఫ్లైట్ జర్నీస్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఒక మిట్ట మధ్యాహ్నం వేళ జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, పౌర సమాజం నుంచి కావచ్చు, ప్రముఖులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఆల్రెడీ ఇప్పటికీ 133 మందే కాకుండా ఇంకా చాలా మంది చాలా మృతుల సంఖ్య అయితే మాత్రం పెరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. అండ్ మోరోవర్ వెంటనే ఎయిర్ ఇండియా కూడా ఒక ప్రకటన చేసింది. అండ్ టాటా కూడా ఒక ప్రకటన చేసింది. ఎక్స్ వేదికగా కూడా వీళ్ళందరూ పోస్ట్ చేశారు. అంటే ఎయిర్ ఇండియా ప్రకటన చూస్తే మాత్రం మనకి మొత్తం 242 మంది ప్యాసింజర్స్ ఇందులో ఉన్నారని వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 169 మంది ఇండియన్స్ గాను అండ్ 53 మంది బ్రిటిషర్స్ గాను, 1 కెనడియన్ అండ్ 7 పోర్చుగీస్కి చెందిన వారు గాను, ఇలా విభిన్న ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా తెలియజేస్తూ ఉన్నారు. అండ్ మనం చూడొచ్చు, దాదాపు 1:38-39 ప్రాంతాల్లో పైకి ఎగిరిన అంటే టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి ఈ ఫ్లైట్ వితిన్ 5 minutes రోజా 5 నిమిషాల గ్యాప్లో కూడా జనావాసాలపై పడడం జరిగింది, ఒక చెట్టును ఢీకొని. మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రమాద తీవ్రత కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్లైట్లో ఉన్న 242 మెంబర్సే కాకుండా అంటే నాకు తెలిసి చాలా విధ్వంసకర, చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. ఇప్పటికే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకి అందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ మృతదేహాలు తప్ప గాయపడి ఆల్రెడీ కోలుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండొచ్చు. నాకు తెలిసి లేకపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ విమాన ప్రమాదం జరిగినటువంటి టైంలో అక్కడ నుంచి దూర ప్రాంతం నుంచి కానీ దగ్గర నుంచి కానీ చాలా మంది వీడియోస్ తీయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కూడా చూసినా మనకి ఆల్రెడీ నెట్లో విపరీతంగా చక్కెరలు కొడుతున్నాయి, వాట్సాప్లోను. అండ్ ఆ వీడియోస్ అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ వీడియోస్లో ఖచ్చితంగా పెద్ద ఫైర్ అయింది. అండ్ ఫ్లైట్ అంటే మనకు తెలియదు కాదు, చాలా 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 పెద్దగా ఉండేటువంటి ఫ్లైట్ ఒక్కసారే కుప్పకూలడం, వితిన్ 5 minutesలో ఈ ఘటన జరగడం నిజంగా చాలా చాలా ఘోరమైన విషయం. అండ్ ప్రమాదం అనేది ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియదు కాదు, అనుకోకుండా జరిగేదే. సో అనుకోకుండా చాలా చాలా ఘోరం జరిగింది. అండ్ మోరోవర్ అక్కడ పైలట్ కావచ్చు, కో పైలట్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎన్నో వందల గంటలు పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. జనరల్గా పైలట్స్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ అవర్స్ అంటే వాళ్ళ జర్నీ అవర్స్ ఆధారంగా లెక్కిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా చాలా చాలా వాళ్ళు అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్. బట్ అనుకోకుండా జరిగినటువంటి దుర్ఘటన ఆల్రెడీ డీజీసీఏ కూడా ఒక ప్రకటన చేసింది. అండ్ ఏటీసీకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే కూడా వాళ్ళు తేరుకుని ఏదో ఒక సమాధానం ఇచ్చే లోపే ఈ ఘటన కళ్ళు మూసి తెరిచేలోగా అన్నట్టుగా జరిగింది. అండ్ మీరన్నట్టుగా ఖచ్చితంగా మీరు అనుమానిస్తున్నట్టుగా నో డౌట్ ఎట్ ఆల్ జనావాసాలపై కూలడంతో ఆల్రెడీ ఫ్లైట్ వేరే ఏ మైదాన ప్రాంతాల్లోనో ఏ సముద్రంలోనో ఎక్కడైనా కూలిపోయి ఉంటే, ఎక్కడైనా పడిపోయి ఉంటే జరిగేటువంటి నష్టం వేరు, అక్కడ వెలువడేటువంటి మృతుల సంఖ్య వివరాలు వేరు. కానీ ఇక్కడ జనావాసాలపై కూలింది. సో డెఫినెట్గా
చాలా చాలా మంది చనిపోయి ఉంటారు. ఒక్కొక్కటిగా వివరాలన్నీ కూడా బయటపడుతూ అయితే ఉన్నాయి. రమణబాబు, ఇప్పటికే డీజీసీఏ అలాగే ఏఐబి బృందాలు కూడా ప్రాథమికంగా అక్కడ దర్యాప్తు చేయడానికి, ప్రమాద కారణాలు ఏంటో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాయి. సో అయితే మేజర్ గా ఆ ఫ్లైట్ లో లండన్ వెళ్ళేటువంటి ఫ్లైట్ సో లాంగ్ జర్నీ కాబట్టి కంప్లీట్ గా ఫ్యూయల్ అంతా ఫిల్ చేసి ఉన్నటువంటి కారణం చేతనే ఒకటేసారి మొత్తం అంతా మంటలు రావడంతో ఇంకా ఫ్లేయర్ అప్ అయింది అనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. సో దీని కాకుండా ఇంకా సాంకేతిక కారణాలు ఏమై ఉంటాయి అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? యా, ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చెప్పింది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఫ్యూయల్ నింపుకు వెళ్ళడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఇది చాలా కీలకమైన ప్రయాణం. ఆన్ ఎయిర్ ప్రయాణం అంటే మామూలుగా మనం ఆన్ రోడ్డు వెళ్ళేటువంటి ప్రయాణానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఆన్ ఎయిర్ ప్రయాణం దట్టు మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో పక్కా పగడ్బందీగా వాళ్ళు ఫ్యూయల్ నింపుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే కనుక చాలా చాలా విషయాల్లో అత్యంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుని మరి ఈ జర్నీ మొదలు పెడుతూ ఉంటారు. జర్నీ కొనసాగుతుంది. జనరల్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కనుక మరి ఈ నేపథ్యంలో ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఫుల్గానే ఉంటుంది అనేటువంటి అనుమానాలు కూడా రాకపోవట్లేదు. ఖచ్చితంగా అది కూడా ప్రమాదానికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ వాట్సాప్లో కానీ అలాగే మనకు వస్తున్నటువంటి వీడియో లింక్స్ కానీ చూస్తుంటే విమానం చాలా వితిన్ సెకండ్స్లో 5 నిమిషాల్లోనే అది కూలిన వెంటనే చాలా పెద్ద ఫైరింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఎఫెక్ట్. అండ్ మీరు చెప్పినట్టుగా టెక్నికల్ ఎఫెక్ట్ అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ని కూడా మనం తక్కువగా చెప్పలేము. ఎందుకంటే టేక్ ఆఫ్ అయినటువంటి 5 నిమిషాలే. నేను అంటే ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే కేవలం 5 నిమిషాల్లో కూలిపోవడం అంటే, అది కూడా ఒక చెట్టును ఢీకొని కూలిపోవడం అంటే, నాకు తెలిసి అంటే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అండ్ ప్రస్తుతానికి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా చూస్తుంటే కనుక ఖచ్చితంగా టేకాఫ్ టైంలోనే అంటే ఇంకా టేకాఫ్ అవ్వకుండానే విమానంలో అనుకోని సాంకేతిక లోపం తలెత్తడం, దాని వల్ల ఖచ్చితంగా ఈ ప్రమాదం సంభవించడం కూడా జరిగి ఉండొచ్చనైతే పలు అనుమానాలు అయితే చాలా చాలా వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమణ బాబు. First round from you.